సముద్రం. ఇది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో తన గర్భంలో అంతకంటే భయంకరమైన రహస్యాలను దాచుకుంటుంది. 1948 ఫిబ్రవరి నెల మలేషియా మరియు ఇండోనేషియా మధ్య ఉన్న మలక్కా జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఆ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక రేడియో సందేశం వచ్చింది. అది ఒక హెచ్చరిక కాదు, అది ఒక మరణ శాసనం. ఒక నౌక నుండి వచ్చిన ఆఖరి మాటలు, నేను చనిపోతున్నాను. ఆ మాటలు విన్న ఇతర నౌకల సిబ్బందికి ఒళ్ళు గగుర్పొడిచింది. అసలు ఆ నౌకలో ఏం జరిగింది? 100 మందికి పైగా సిబ్బంది ఏ గాయం లేకుండా ఒకేసారి ఎలా ప్రాణాలు వదిలారు? 77 ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఎస్ఎస్ ఒరాంగ్ మెడాన్ అసలు కథ ఏంటి? పదండి, ఈరోజు ఆ మిస్టరీ లోతుల్లోకి వెళదాం. ఆ భయంకరమైన రేడియో సందేశాలు. ఆ రోజు ఉదయం సిల్వర్ స్టార్ అనే అమెరికన్ మర్చెంట్ నౌకకు మోర్స్ కోడ్ రూపంలో ఒక SOS సందేశం అందింది. మోర్స్ కోడ్ అనేది ఆ కాలంలో కమ్యూనికేషన్ కోసం వాడే ఒక పద్ధతి. మొదటి సందేశం ఇలా ఉంది: SOS, ఎస్ఎస్ ఒరాంగ్ మెడాన్ నుండి అభ్యర్థిస్తున్నాం, మాకు వెంటనే డాక్టర్ సహాయం కావాలి. కానీ కొద్దిసేపటికే రెండో మెసేజ్ వచ్చింది. అది విన్న ఆపరేటర్ షాక్ అయ్యాడు. కెప్టెన్ చనిపోయాడు. ఆఫీసర్లు అందరూ బ్రిడ్జిపై పడి ఉన్నారు. బహుశా ఓడలోని సిబ్బంది అంతా మరణించి ఉండవచ్చు. ఆ తర్వాత వచ్చిన మూడో సందేశం అత్యంత దారుణమైంది. కేవలం 2 ముక్కలు: ఐ డై, నేను చనిపోతున్నాను. ఆ తరువాత ఆ ఓడ నుండి ఎటువంటి శబ్దం రాలేదు. భయంకరమైన ఆవిష్కరణ. సందేశం వచ్చిన లొకేషన్కు సిల్వర్ స్టార్ కెప్టెన్ తన నౌకను మళ్లించాడు. కొన్ని గంటల తరువాత వారికి ఒక నౌక కనిపించింది. అదే ఎస్ఎస్ ఒరాంగ్ మెడాన్. దూరం నుండి చూస్తే ఓడ బానే ఉంది, కానీ ఏ కదలికా లేదు. చిమ్నీల నుండి పొగ రావడం లేదు. సిల్వర్ స్టార్ రెస్క్యూ టీం చిన్న బోట్ల ద్వారా ఆ ఓడపైకి వెళ్లారు. ఓడ డెక్పై అడుగుపెట్టగానే వాళ్లకు కనిపించిన దృశ్యం చూసి వాళ్ల కాళ్లు వణికాయి. ఓడ నిండా శవాలు పడి ఉన్నాయి. అక్కడ వింత ఏమిటంటే ప్రతి శవం ముఖంలోనూ విపరీతమైన భయం. వాళ్ల కళ్ళు వెడల్పుగా తెరిచి ఉన్నాయి, నోళ్లు తెరిచే ఉన్నాయి, చేతులు గాలిలోకి చాచి ఉన్నాయి, ఏదో అదృశ్య రాక్షసుణ్ణి ఆపుతున్నట్లు. ఆశ్చర్యకరంగా ఎవరి శరీరం మీద కూడా ఒక్క రక్తం చుక్కా లేదు, ఒక్క గాయం కూడా లేదు. చివరికి ఓడలోని కుక్క కూడా అదే భయంకరమైన స్థితిలో చనిపోయి ఉంది. రేడియో రూంలోకి వెళ్లి చూస్తే ఆ ఆపరేటర్ చేతులు ఇంకా రేడియో కీస్ మీద ఉండగానే చనిపోయి ఉన్నాడు. ఆధారాలు మాయమైన క్షణం. సిల్వర్ స్టార్ కెప్టెన్ ఆ ఓడను దగ్గర్లోని పోర్టుకు లాక్కెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తాడుతో కట్టి లాగుతుండగా హఠాత్తుగా ఓడలోని కార్గో హోల్డ్ నంబర్ 4 నుండి దట్టమైన పొగరావడం మొదలైంది. కొద్ది నిమిషాల్లోనే ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ నౌక మధ్యలోకి చీలిపోయి కేవలం నిమిషాల్లోనే సముద్ర గర్భంలోకి మునిగిపోయింది. ఆ రహస్యాలను, ఆ శవాలను, ఆ మిస్టరీని తనతో పాటు లోపలికి తీసుకెళ్లిపోయింది. ప్రధాన సిద్ధాంతాలు: ఆ నౌక మునిగిపోయినా ఆ మిస్టరీ మాత్రం అలాగే మిగిలిపోయింది. అసలు ఏం జరిగి ఉండవచ్చు? దీనిపై నిపుణులు కొన్ని థియరీలను చెబుతున్నారు. మొదటిది కెమికల్ స్మగ్లింగ్. ఇది అత్యంత బలమైన వాదన. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ మరియు జర్మనీ వద్ద ఉన్న పొటాషియం సైనైడ్ లేదా నైట్రోగ్లిజరిన్ వంటి ప్రమాదకర రసాయనాలను ఈ ఓడలో అక్రమంగా తరలిస్తుండవచ్చు. ఆ రసాయనాలు లీకై సముద్రపు నీటితో కలిస్తే విషవాయువు ఏర్పడుతుంది. ఆ గాలి పీల్చిన వారు ఊపిరి ఆడక సెకండ్లలో చనిపోతారు. అందుకే ఎవరికీ గాయాలు అవ్వలేదు. రెండవది యూనిట్ 731. జపాన్కు చెందిన ఒక రహస్య సైనిక విభాగం మనుషులపై బయోలాజికల్ ప్రయోగాలు చేసేది. ఆ ప్రయోగాలకు సంబంధించిన విషపూరిత గ్యాస్ బాంబులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. మరో కారణం కార్బన్ మోనాక్సైడ్ కూడా కావచ్చు. ఓడలో ఉన్న బాయిలర్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అయితే నిద్రలోనే అందరూ చనిపోయే అవకాశం ఉంటుంది. అసలు ఆ నౌక ఉందా? ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ రిజిస్టర్లలో ఎస్ఎస్ ఒరాంగ్ మెడాన్ అనే పేరుతో ఏ నౌక కూడా రిజిస్టర్ అయ్యేదు. అందుకే ఇది ఒక కల్పిత కథ అని కొందరంటారు. కానీ
1958లో బయటపడిన CIA సీక్రెట్ ఫైల్స్ ప్రకారం అమెరికా నిఘా సంస్థ ఈ ఘటనపై లోతైన పరిశోధన చేసింది. అంటే ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరిగింది, కానీ దాన్ని గవర్నమెంట్లు భద్రతా కారణాల దృష్ట్యా దాచిపెట్టాయి. SS ఒరాంగ్ మెడాన్ కథ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. మనిషి ఎంత టెక్నాలజీని కనిపెట్టినా సముద్రం ముందు, ప్రకృతి ముందు తలవంచాల్సిందే. ఆ రోజు ఆ నావికులు ఆఖరి నిమిషంలో ఏ భయంకరమైన దృశ్యాన్ని చూశారో అనేది ఇప్పటికీ ఆ సముద్ర గర్భంలోనే దాగి ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆ మరణాలకు కారణం రసాయనాలా, లేక ఏదైనా అదృశ్య శక్తి కారణమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు మిస్టరీ డాక్యుమెంటరీస్ కోసం మన డార్క్ రియాలిటీ X ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.